ఈ వీడియోలో ఇప్పుడు చార్ట్2ఎక్స్ యాప్‌ని ఎలా బిల్డ్ చేయాలో ఇప్పుడు ఈ స్క్రీన్ లాస్ట్ వీడియోలో చెప్పా కదా! యాప్ ఎలా వర్క్ చేస్తదో. సో, ఇప్పుడు ఆ వీడియోని స్క్రాచ్ నుంచి ఈ యాప్‌ని స్క్రాచ్ నుంచి బిల్డ్ చేయడం ఎలానో చూద్దాం. ఫస్ట్ వీఎస్ కోడ్ ఓపెన్ చేస్తున్నా. సో, ఒకసారి వీఎస్ కోడ్ ఓపెన్ చేసిన తర్వాత ఆల్రెడీ ఒక ప్రాజెక్ట్ ఉంది. నాకు ఈ ప్రాజెక్ట్ వద్దు. నేను క్లోజ్ చేస్తా. క్లోజ్ విండో. సో, వన్స్ క్లోజ్ విండో చేసిన తర్వాత మీరు ఇక్కడికి వస్తారనమాట. సో, మన యాప్‌లో బిల్డ్ చేయబోయేది ఈ స్క్రీన్ అనమాట. సో, ఒక్కసారి ఈ స్క్రీన్‌కొచ్చిన తర్వాత మీరు ఎక్కడైనా ప్రెస్ చేయండి మోర్ మీద. మోర్ మీదైనా ప్రెస్ చేయండి. మీకు ఇట్లా ఆప్షన్ వస్తది. ఒకవేళ ఇలా రాకపోతే విండోస్ అయితే విండోస్ షిఫ్ట్ పి. అదే మ్యాక్ అయితే కమాండ్ షిఫ్ట్ పి. అప్పుడు మీకు ఇలా వస్తదనమాట. ఇక్కడ ఫ్లటర్ న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేయండి. వన్స్ ఇక్కడ ఫ్లటర్ న్యూ ప్రాజెక్ట్ అని క్లిక్ చేసిన తర్వాత ఇది మీ నేమ్ అడిగిద్దనమాట. సో, నేమ్ పెట్టుకోండి. నేను ఇక్కడ నేమ్ చార్ట్2ఎక్స్ అని పెడుతున్నా. ఒకసారి పెట్టిన తర్వాత ఎంటర్ చేయండి. ఎంటర్ చేస్తే ఇది మిమ్మల్ని లొకేషన్ అడిగిద్దనమాట. ఎక్కడ పెట్టాలి అని. సో, నేను ఇప్పుడు ఏం చేస్తా అంటే నేను డెస్క్‌టాప్ మీద పెట్టేస్తాను అనమాట. సో, ఎక్కడ పెట్టాలనుకున్నా ఆ లొకేషన్‌కి వెళ్ళండి. మీరు ఇక్కడ ఏం ఫోల్డర్ క్రియేట్ చేయక్కర్లే. ఆటోమేటిక్‌గా అది ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటది. జస్ట్ సెలెక్ట్ ఏ ఫోల్డర్ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అని జస్ట్ ఎంటర్ కొట్టండి. దట్స్ ఇట్. అది ఆటోమేటిక్‌గా మీకు ఒక కొత్త ఫోల్డర్ క్రియేట్ చేస్తదనమాట. మీరేం సెపరేట్‌గా మళ్ళీ ఫోల్డర్ క్రియేట్ చేసి అంత చేయక్కర్లేదు. ఒకసారి అది అయిపోయిన తర్వాత వెయిట్ చేయండి. ఇది బిల్డ్ అయ్యేదాకా. నేను దీని టెస్టింగ్‌కి రియల్ డివైస్ వాడుతున్నాను అనమాట. ఎమ్యులేటర్ వాడట్లా. దానికి గల కారణం ఏందంటే, మనం ఎందుకంటే ఎమ్యులేటర్‌లో వాట్సాప్ ఉండదు కదా! సో, రియల్ డివైస్‌లో ఉంటే వాట్సాప్ ఉంటది. సో, మనం టెస్ట్ చేసుకోవడానికి ఈజీ ఉంటదనమాట. సో, అదనమాట. సో, మన ప్రాజెక్ట్ బిల్డ్ అయితుంది. ఇది అయిపోయేదాకా వెయిట్ చేయండి. మనం దీనికోసం ఏందంటే, మనకు ఒక లైబ్రరీ యూజ్ చేసాం అనమాట. ఆ లైబ్రరీ చెప్తా. సో, మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయిందనమాట. సో, ఇప్పుడు మన ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి నాకు ఏం అవసరం లేదు. నేను ఇయన్నీ తీసేస్తా. జస్ట్ అదొక్కటి ఉంచి మెయిన్ మెథడ్ ఒక్కటి ఉంచి మిగతాదంతా తీసేద్దాం అనుకుంటున్నా. సో, దానికోసం ఇదంతా సెలెక్ట్ చేసుకోండి. రిమూవ్. రిమూవ్ చేసిన తర్వాత ఇప్పుడు నేను ఒక స్టేట్‌లెస్ విడ్జెట్ క్రియేట్ చేస్తున్నాను అనమాట. సో, మన స్టేట్‌లెస్ విడ్జెట్ ఎలా క్రియేట్ చేయాలి? స్టేట్‌లెస్ విడ్జెట్ ఎస్టీఎల్ అని కొట్టగానే మీకు ఇట్లా ఆప్షన్ చూపిస్తదనమాట. విజువల్ స్టూడియో కోడ్‌లో. ఆండ్రాయిడ్ స్టూడియోలో కూడా చూపిస్తది. ఇక్కడ ఒక్కసారి వచ్చిన తర్వాత ఇక్కడ స్టేట్‌లెస్ విడ్జెట్ అని క్లిక్ చేయండి. ఇక్కడ దీనికి నేమ్ మై యాప్ అని పెడుతున్నా. ఓకే. వన్స్ అది పెట్టుకున్న తర్వాత ఇక్కడ కంటైనర్ మెటీరియల్ యాప్ పెట్టండి. ఎందుకంటే మన యాప్‌లో మనం మెటీరియల్ డిజైన్స్ యూజ్ చేస్తున్నాం కాబట్టి సో, ఖచ్చితంగా మన రూట్ ఆర్ స్టార్టింగ్ అనేది ఖచ్చితంగా మెటీరియల్ యాప్ అయ్యే ఉండాలి. సో, ఇదనమాట. సో, ఒకసారి మెటీరియల్ యాప్ వచ్చిన తర్వాత దీనికి టైటిల్ పెట్టుకోండి. టైటిల్ ఏందంటే మనం ఎప్పుడైతే యాప్ మనకి రీసెంట్ యాప్స్‌లో ఉంటదో అప్పుడు నేమ్ కనిపియాలి కదా! సో, దానికోసం కనిపించడానికి కోసం. నా యాప్ నేమ్ నేనేం పెట్టా చార్ట్2ఎక్స్ అని పెట్టా అనమాట. తర్వాత ఇక్కడ మనం హోమ్ పెట్టాలి. హోమ్ అంటే మన యాప్ లాంచ్ అయినప్పుడు స్టార్టింగ్‌లో ఏది ఉండాలో అది పెట్టాలి. సో, దానికోసం నేను ఇంకో విడ్జెట్ క్రియేట్ చేస్తాననమాట. సో, ఇంకో స్క్రీన్ అనమాట. ఆ స్క్రీన్ ఏందంటే స్టేట్‌ఫుల్ విడ్జెట్ క్రియేట్ చేస్తాననమాట. ఎందుకంటే మనకి ఇక్కడ నేను స్టేట్‌ఫుల్ విడ్జెట్ ఎందుకు క్రియేట్ చేస్తానంటే ఇక్కడ మనకి ఆప్షన్ ఏముందంటే మనకి కంట్రీ సెలెక్టర్ ఉంది కదా! కంట్రీ సెలెక్టర్ ఏందంటే అది ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటదో కంట్రీని అది ఆటోమేటిక్‌గా స్టేట్ అప్డేట్ చేయాలనమాట. సో, అప్డేట్ చేయకపోతే మనకి లేటెస్ట్‌ది రాదు. సో, అందుకోసం అని మనం దీన్ని స్టేట్‌ఫుల్ విడ్జెట్ తీసుకోవాలనమాట ఆ స్క్రీన్‌కి. సో, ఇప్పుడు ఆ స్క్రీన్ ఎట్లంటే ఎస్టీఎల్ అని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి స్టేట్‌ఫుల్ విడ్జెట్ వస్తదనమాట. దీని మీద క్లిక్ చేయండి. మీకు ఆటోమేటిక్‌గా ఈ బాయిలర్ ప్లేట్ కోడ్ అంతా వస్తదనమాట. మాటిమాటికి ఎంటర్ చేయకుండా. వన్స్ ఇది వచ్చిన తర్వాత ఇక్కడ దీని నేమ్ హోమ్ స్క్రీన్ అని పెట్టండి. హోమ్ స్క్రీన్ అని వచ్చేస్తది కదా! సో, ఇక్కడ ఏదో తప్పొచ్చింది. ఎస్టీఎల్ స్టేట్‌ఫుల్ విడ్జెట్. ఇక్కడ నేను దీని పేరు ఏమి ఇస్తున్నా అంటే హోమ్ స్క్రీన్ అని ఇస్తాననమాట. సో, హోమ్ స్క్రీన్ ఇచ్చి సేవ్ చేసేసా. సేవ్ చేసిన తర్వాత నేను దీనికి స్కాఫోల్డ్ విడ్జెట్ ఇస్తున్నాననమాట. మన స్క్రీన్‌కి స్కాఫోల్డ్ పెడతా అనమాట. ఎందుకంటే స్కాఫోల్డ్‌లో మనకి బేసిక్ లేఅవుట్ ఎలిమెంట్స్ అన్నీ వస్తాయి కాబట్టి స్కాఫోల్డ్ అని పెట్టి యాప్ బార్ ఒకటి పెడుతున్నా. సో, యాప్ బార్ అంటే మనకి యాప్ పైన వస్తది తెలుసు కదా!
మీరు ఈ వీడియోనే డైరెక్ట్ స్టార్ట్ చేస్తే నేను రికమెండ్ చేసేది ఏంటంటే ప్రీవియస్ వీడియోస్ కూడా ఒకసారి వాచ్ చేయండి నా సిరీస్. సో మీకు కొంచెం క్లారిటీ వస్తుందన్నమాట. ఈ వీడియోలో కూడా నేను చెప్తా. సో ఇంకా మోర్ క్లారిటీ కోసం అదనమాట. దానికి ఇప్పుడు మనకు టైటిల్ కావాలి కదా యాప్ బార్‌కి. దానికి నేను చార్ట్2ఎక్స్ అని పెట్టా. ఇప్పుడు మన యాప్ రన్ చేద్దాం. ఒక యాప్ రన్ చేయాలంటే ఎలా అంటే దానికన్నా ముందు నేను యాప్ రన్ చేసేస్తా. మీకు చెప్తా అది ఎట్లా చేసుకోవాలో. ఏదో ఎర్రర్ ఉందంట. ఆ ఎర్రర్‌ని ఫినిష్ చేస్తే ఓకే. హోమ్ లేదు కదా! సో కాపీ. ఇక్కడ రన్‌లోకెళ్ళి మీరు డీబగ్గింగ్‌తో స్టార్ట్ చేసుకోవాలనుకుంటే ఒకవేళ డీబగ్గింగ్ చేయాలనుకుంటే స్టార్ట్ డీబగ్గింగ్. డీబగ్గింగ్ వద్దనుకుంటే రన్ వితౌట్ డీబగ్గింగ్ అని క్లిక్ చేయండి. యాప్ ఆటోమేటిక్‌గా లాంచ్ అయిపోతదనమాట. సో దీనికన్నా ఇదనమాట. సో ఇప్పుడు తర్వాత మన యాప్‌లో ఇక్కడ మనకి 3 ఎలిమెంట్స్ ఉన్నాయి కాబట్టి, ఈ వర్టికల్‌గా ఉన్నాయి కాబట్టి వీటన్నిటిని మనం ఒక కాలమ్‌లో పెట్టాలి. అండ్ ఈ 2 హారిజాంటల్‌గా ఉన్నాయి కాబట్టి ఇదే కాలమ్‌లో ఒక రో తీసుకోవాలనమాట. రో తీసుకొని 2 ఎలిమెంట్స్ ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ ఎలిమెంట్ పెట్టుకోవాలి. తర్వాత ఈ రెండిటిని కాలమ్‌లో పెట్టాలి. ఈ రెండిటిని కూడా ఇట్లా వర్టికల్ కాలమ్‌లో పెట్టాలి. సో దానికోసం నేనేం చేస్తున్నానంటే మన స్కాఫోల్డ్‌లో బాడీ తీసుకున్నాను అనమాట. బాడీ తీసుకున్న తర్వాత కాలమ్ క్రియేట్ చేసుకున్నా. ఎందుకంటే వాటన్నిటిని వర్టికల్ పెట్టడానికి కాలమ్ క్రియేట్ చేశా. సో కాలమ్‌కి వచ్చేకల్లా ఇక్కడ చిల్డ్రన్ ఉంటుంది కదా మనకి కాలమ్‌కి. సో చిల్డ్రన్ అనమాట. సో మనకి చిల్డ్రన్‌లో మనకి ఎన్ని ఐటెమ్స్ ఉంటాయి? 1, 2, 3 కదా! సో ఫస్ట్ మనం టెక్స్ట్ ఫీల్డ్ క్రియేట్ చేద్దాం. దాని తర్వాత మాట్లాడుకుందాం. టెక్స్ట్ ఫీల్డ్ బటన్ ఫస్ట్ మనకి క్రియేట్ చేయాల్సింది ఏమిటి అంటే ఫస్ట్ దానికన్నా ముందు మనం ఏం యాడ్ చేయాలంటే మన యాప్‌కి ఈ కంట్రీ కోడ్ పిక్కర్ యాడ్ చేయాలన్నమాట. ఫస్ట్ ఈ రెండిటి క్రియేట్ చేసుకుందాం. ఫస్ట్ కంట్రీ కోడ్ పిక్కర్‌కి మనకు ఒక లైబ్రరీ అవైలబుల్ ఉందని ఒక ప్యాకేజ్ అవైలబుల్ ఉందనమాట. ఆ ప్యాకేజ్ ఏందంటే మీరు ఇక్కడికెళ్ళి ఫ్లటర్ కంట్రీ కోడ్ పిక్కర్ అని కొడితే వస్తదనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ వస్తదనమాట. సో ఇది కావాలన్నమాట మనకి. నేను ఈ లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. నో వరీస్. అండ్ ఈ కోడ్ కూడా గిట్‌హబ్‌లో ఉంది. అది కూడా లింక్ ఇస్తా. సో మీరు డైరెక్ట్‌గా పుల్ చేసుకోవచ్చు. ఈ కోడ్ దీన్ని యూజ్ చేసుకుంటాం అనమాట. మనం సెపరేట్‌గా మనం అంతగా సొంతంగా మళ్ళీ కొత్త వీలేం క్రియేట్ చేయక్కర్లేదు. సో ఈళ్ళ ప్యాకేజ్‌ని యూజ్ చేసుకున్నాం. సో ఈ ప్యాకేజ్‌ని ఇది కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసుకున్న తర్వాత మన ఇక్కడికొచ్చిన తర్వాత ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్‌లో పబ్‌స్పెక్ వైఎంఎల్ ఫైల్ ఉంటదనమాట. ఇక్కడ ఈ డిపెండెన్సీలో ఇది యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత ఈ నేమ్ తర్వాత కోలన్ పెట్టండి. సేవ్ చేయండి. ఒకసారి సేవ్ చేసిన తర్వాత ఇట్లా రన్ అవుతదనమాట. ఇలా రన్ కాకపోతే ఇక్కడ దీని మీద క్లిక్ చేయండి. ఆటోమేటిక్‌గా ఎందుకంటే ఇప్పుడు మనం కొత్త ప్యాకేజ్ యాడ్ చేసాం కాబట్టి ఇది డౌన్లోడ్ చేసుకుంటదనమాట. కరస్పాండింగ్ ప్యాకేజ్‌కి ఉన్న డాట్ ఫైల్స్ అన్నిటిని డౌన్లోడ్ చేసుకొని లోకల్‌లో పెట్టుకుంటది. సో మనం దాన్ని ఇక్కడ యూజ్ చేయగలుగుతాం. సో మీకు ఆ ప్యాకేజ్ ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే ప్రతి ప్యాకేజ్‌తో వాళ్ళు గైడ్‌లైన్స్ ఇస్తారనమాట. ఎలా యూజ్ చేయాలనుకోండి. ఇక్కడ మీకు ఇచ్చిండు కదా! కంట్రీ కోడ్ పిక్కర్ అనే దాంట్లో ఈ ఆప్షన్స్ అన్నీ ఉంటాయి. యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం పెట్టాలి? కంట్రీ కోడ్ పిక్కర్ ఉంది. కంట్రీ కోడ్ పిక్కర్ అనమాట. కంట్రీ కోడ్ పిక్కర్ అండ్ మనకొచ్చేసి ఇది కొత్త లైబ్రరీ కాబట్టి మనకి తెలియదు కాబట్టి మనం డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చి యూజ్ చేసుకోవచ్చు అనమాట. వీటిని రీడ్ చేసుకొని మనం అండర్‌స్టాండ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడేందంటే ఇనీషియల్ సెలక్షన్ అంటే ఇప్పుడు బై డిఫాల్ట్‌గా ఎవ్రీ కంట్రీ సపోజ్ ఇండియా కాబట్టి ఇప్పుడు నేను ఇండియన్ కాబట్టి నేను బై డిఫాల్ట్‌గా ఇండియా అని డిఫాల్ట్ లెక్క పెడతా అనమాట. సపోజ్ యూఎస్ఏ పెట్టాలనుకుంటే మీరు యూఎస్‌లో ఉండి డెవలప్ చేయాలనుకుంటే డిఫాల్ట్‌గా మీరు కంట్రీ కోడ్ ఇక్కడ మీ కంట్రీకి ఏదైతే కోడ్ ఉందో ఆ కోడ్ పెట్టుకుంటారనమాట. సో మన ఇండియాకొచ్చేసి ఐఎన్ అనేది కంట్రీ కోడ్ అనమాట. సో అందుకని నేను ఇక్కడ ఇనీషియల్ సెలక్షన్ అనమాట. సో ఇనీషియల్ సెలక్షన్ పెట్టుకోవడం బెస్ట్. ఎందుకంటే మన టార్గెట్ యూజర్స్ మీకు అర్థమవుతది. మోస్ట్ ఆఫ్ ది కంట్రీస్ ఏది ఉంటదో ఆ కంట్రీస్ పెట్టేసుకోవచ్చు. తర్వాత ఫేవరెట్. ఈ ఫేవరెట్‌లో కూడా జస్ట్ అంతే. ఫేవరెట్‌లో కూడా ఫస్ట్ కంట్రీ కోడ్ ఇయ్యాలనమాట. ఎవ్రీ కంట్రీకి ఒక కంట్రీ ఉంటది కదా! మొబైల్‌కి సంబంధించింది. మన ఇండియాకొచ్చేసి +91 కాబట్టి +91 అని పెట్టా. సెకండ్ వచ్చేసి కోడ్ అనమాట. సో మన కోడ్ ఏంటిది? ఐఎన్ అనమాట. సో అండ్ ఇది వచ్చేసి మనం దీనికి ఇక్కడ ఇచ్చేసేయాలి హోమ్‌లో. హోమ్ వచ్చేసి ఈ విడ్జెట్ అన్నట్టు ఇచ్చేసేయాలి. సో ఇదనమాట.
సో ఇది తర్వాత వన్స్ మన కంట్రీ పిక్కర్ చేంజ్ చేసినప్పుడు మనకి తెలియాలన్నమాట. సో దానికోసం ఏందంటే ఇక్కడ మనకి చేంజ్డ్ అని వాడు ఒకటి ఇస్తుందనమాట. ఆన్ చేంజ్డ్ అని. ఆన్ చేంజ్డ్ కాడ మనం ఇక్కడ ఏదైనా ఒక నేమ్ పెట్టుకోండి. కీవర్డ్స్ పెట్టమాకండి. నేమ్ పెట్టండి. సో ఈ నేమ్ ఏందంటే ఎప్పుడైతే కంట్రీ కోడ్ చేంజ్ అవుతుందో అప్పుడు మనకు ఆటోమేటిక్‌గా ఆ ఐటెమ్ ఇస్తదనమాట. సపోజ్ ప్రింట్ ఐటెమ్ డాట్ డయల్ కోడ్ అనమాట. డయల్ కోడ్ అంటే 91 అనమాట. ఒకవేళ మీరు కోడ్ అని పెడితే ఐఎన్ అని వస్తది. కోడ్ కావాలంటే ఐఎన్. కానీ ఇప్పుడు మనకు కావాల్సిన డయల్ కోడ్ కాబట్టి ఐఎల్ అనమాట. సో మన యాప్ సో ఇదనమాట. ఒక్కసారి చూద్దాం. ఆప్షన్‌లో వచ్చేసిందనమాట కంట్రీ కోడ్ పిక్కర్. దీని మీద వన్స్ మీరు క్లిక్ చేస్తే మీకు దీని మీద క్లిక్ చేస్తే వన్స్ ఇది మనకి ఉన్నట్టు అన్ని కంట్రీస్ కోడ్స్ చూపిస్తాయి అనమాట ఇక్కడ. సో అలా కాకుండా మీరు సెర్చ్ కావాలంటే సెర్చ్ కూడా చేసుకోవచ్చు. సపోజ్ మీకు ఒకవేళ ఆస్ట్రేలియా కావాలనుకుంటే ఆస్ట్రేలియా వస్తదనమాట. సపోజ్ ఇప్పుడు నాకు ప్రెజెంట్ అయితే నేను ఫేవరెట్ కాడ ఇండియా పెట్టా కాబట్టి ఇండియా వచ్చింది. మీరు కావాలనుకుంటే ఇక్కడ మల్టిపుల్ కంట్రీస్ యాడ్ చేసుకోవచ్చు అనమాట ఈ ఫేవరెట్ లిస్ట్‌లో. సో నేను దీని మీద క్లిక్ చేస్తా. సో ఇండియా వచ్చేసిందనమాట. సో దీని తర్వాత మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటిదంటే ఒక టెక్స్ట్ ఫీల్డ్ పెట్టాలనమాట. సో టెక్స్ట్ ఫీల్డ్ ఎలా పెట్టాలి అంటే సో ఇదే ఇక్కడే నేను టెక్స్ట్ ఫీల్డ్ విడ్జెట్ యూజ్ చేసుకొని టెక్స్ట్ ఫీల్డ్ పెడతాను అనమాట. సో టెక్స్ట్ ఫీల్డ్‌కి మనం పెట్టాల్సింది ఏమేంటి అంటే మినిమం లైన్స్ మన టెక్స్ట్ ఫీల్డ్ ఎంత ఉంటే ఒకటే కాబట్టి 1 అని పెట్టాలనమాట. సో తర్వాత డెకరేషన్. సో డెకరేషన్ అనే ప్రాపర్టీ యూజ్ చేసుకొని మనం హింట్ పెడతామనమాట. ఇన్పుట్ డెకరేషన్ హింట్ వచ్చేసి హింట్ అంటే మనకు అక్కడ కనిపిస్తుంది కదా టెక్స్ట్ అదనమాట. ఎంటర్ మొబైల్ నెంబర్. తర్వాత లేబుల్ అంటే ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటారో అది వస్తుంది అనమాట. సో ఆ లేబుల్ ఏంటంటే మొబైల్ నెంబర్ అని పెట్టుకోండి. మీ ఇష్టం వచ్చింది పెట్టేసుకోండి. సో నాట్ రిక్వైర్డ్. లేబుల్ అంటే ఇదనమాట పైన వచ్చేది. హింట్ అంటే మనకి బై డిఫాల్ట్‌గా కనిపించేది అనమాట. సో ఇక్కడ సేవ్ చేస్తే మనకి ఇట్లా వచ్చిందనమాట. సో మనకి ఇట్లా కావాల్సింది ఇట్లా కాదు. ఈ 2 హారిజాంటల్‌గా రావాలి. సో దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఈ చిల్డ్రన్స్‌లోనే ఇంకో రో క్రియేట్ చేశా. ఈ రోలోనే చిల్డ్రన్ పెట్టా. ఈ చిల్డ్రన్‌లో ఈ రెండిటిని ప్లేస్ చేస్తాను అనమాట. సో రెండిటిని ఇక్కడ రెండిటిని ప్లేస్ చేసినప్పుడు నాకు ఇక్కడ ఎర్రర్ వస్తుంది. రెండరింగ్ ఎర్రర్. ఎందుకంటే ఈ రోలో 2 విడ్జెట్స్‌ని మనం అలైన్ చేయాలంటే ఎట్లా అంటే మనం ఇది ఎక్స్పాండెడ్ విడ్జెట్‌తో ర్యాప్ చేయాలనమాట. సో అలా ఎక్స్పాండెడ్ విడ్జెట్ అంటే ఏంటంటే మన విడ్జెట్‌ని మొత్తాన్ని ఎక్స్పాండ్ చేస్తదనమాట. ఈ ఉన్న రోలో మొత్తానికి ప్లేస్ చేస్తదనమాట. సో ఎక్స్పాండెడ్ విడ్జెట్ వాడాలి. అంటే ఫుల్ స్క్రీన్ లెక్క. ఎక్స్పాండెడ్ ఆర్ ఫ్లెక్సిబుల్ యూజ్ చేసుకోవచ్చు. మనం ఏదైనా 2 వ్యూస్‌ని మెర్జ్ చేసేటప్పుడు ఎక్స్పాండెడ్ యూజ్ చేయడం వల్ల ఒకే దగ్గర యూజ్ చేసుకునేటప్పుడల్లా ఎక్స్పాండెడ్ యూజ్ చేయడం వల్ల బెస్ట్ అనమాట. ఎందుకంటే మనం ఈక్వల్ స్పేస్ ఇచ్చుకోవచ్చు 2 విడ్జెట్స్‌కి. అండ్ కావాల్సినంత ఫ్లెక్సిబిలిటీ కూడా వస్తదనమాట డిఫరెంట్ వేజెస్‌లో. జస్ట్ ఆ రెండిటిని ఎక్స్పాండెడ్‌తో ర్యాప్ చేయండి. ఒకసారి నేను ఫార్మాట్ చేస్తాను. ఫార్మాట్ చేయడానికి కంట్రోల్ ఆల్ చేయడం వల్ల మన కోడ్ అంతా కొంచెం మంచిగుంటదనమాట. తర్వాత నేను ఫ్లెక్స్ పెడుతున్నాను అనమాట. ఎందుకంటే మనకి దీనికి కొంచెం స్పేస్ కావాలి. కానీ మొబైల్ నెంబర్‌కి ఎక్కువ స్పేస్ కావాలి. సో దానికోసం నేను ఫ్లెక్స్ అనే యాట్రిబ్యూట్‌ని యూజ్ చేస్తాననమాట. ఫ్లెక్స్ యూజ్ చేయడం వల్ల మనకి కావాల్సినంత స్పేస్ మాత్రమే తీసుకుంటది. 70. ఇప్పుడు చూసారా? దీనికి ఇది 30% ఆక్యుపై చేసుకుంది విడ్త్‌లో. ఇదేమో 70% ఆక్యుపై చేసుకుందనమాట. నాకు చుట్టూ మార్జిన్ కూడా కావాలి కాబట్టి నేను ఈ కాలమ్‌కి మార్జిన్ ఇస్తాను. మార్జిన్ పెట్టా 8 అంత చుట్టూ. అండ్ ఇప్పుడు నేనేందంటే నాకు ఇది సెలెక్ట్ చేసినప్పుడు నాకు దీని చుట్టూ బార్డర్ కూడా రావాలి. సో దానికోసం నేను ఇక్కడ డెకరేషన్‌లో బార్డర్ అనే ప్రాపర్టీ ఉంటది కదా! సో దీనికి అవుట్‌లైన్ బార్డర్ కూడా పెట్టుకున్నా. ఇన్పుట్ అవుట్‌లైన్ బార్డర్ అని. సో దానివల్ల మనకి ఇట్లా చుట్టూ కొంచెం బ్యూటిఫుల్‌గా వస్తదనమాట. అండ్ నేను ఇక్కడ కీబోర్డ్ టైప్ ఇప్పుడు ఇక్కడ ఎంటర్ చేసిన మొబైల్ నెంబర్ కానీ ఇక్కడ వేరేది వస్తుంది. సో నేను
ఇక్కడ కీబోర్డ్ టైప్ కూడా మార్చుతాను అనమాట. సో, దాని కీబోర్డ్ టైప్ మార్చాలంటే ఎలా అంటే మనకిక్కడ కీబోర్డ్ టైప్ అని ఒకటి ఉంటదనమాట. సో, ఇక్కడ కీబోర్డ్ టైప్ టెక్స్ట్ ఇన్పుట్ టైప్ కాడ నెంబర్ అని ఇస్తా. సో, నెంబర్ అని ఇయడం వల్ల ఏందంటే ఇక్కడ ఓన్లీ ఇప్పుడు నెంబర్ ఒక్కటి ఒకసారి నేను ఇది క్లోజ్ చేసి ఒకసారి అలా వర్కౌట్ కాకపోతే రీస్టార్ట్ చేసినామంటే సో, ఇప్పుడు ఓన్లీ నెంబర్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తదనమాట. సో, ఇంక వేరేదేమీ యాక్సెప్ట్ చేయదు. ఆ విధంగా అనమాట. సో, అట్లా కాకుండా మీకు ఓన్లీ మొబైల్ నెంబరే యాక్సెప్ట్ చేయాలి. ఇవి కూడా ఏమి యాక్సెప్ట్ చేయకూడదు అనుకుంటే ఇక్కడ మనకి ఇంకోటి ఉందనమాట ఫార్మేటర్ అని. ఇక్కడ ఫార్మేటర్ కాడ ఏం చేస్తామంటే మనకి ప్రీ డిఫైన్డ్ ఒకటి ఉందన్నమాట వైట్ లిస్ట్ ఫార్మేటర్ అని. ఇక్కడ మనం డిజిట్స్ ఓన్లీ అని ఇస్తాం అనమాట. సో, డిజిట్స్ ఓన్లీ ఇవ్వడం వల్ల ఏందంటే మన టెక్స్ట్ ఫీల్డ్ అనేది ఓన్లీ డిజిట్స్ మాత్రమే యాక్సెప్ట్ చేస్తుంది అనమాట. వేరే క్యారెక్టర్ని యాక్సెప్ట్ చేయదు. సపోజ్ నేను ఇక్కడ ఇచ్చా. సో, ఇప్పుడు నేను ఇస్తుంటే తీసుకోవచ్చు చూసారా? ఓన్లీ డిజిట్స్ మాత్రమే తీసుకుంటుంది. అండ్ మీరు ఒకవేళ దీనికి లెంత్ కూడా పెట్టాలనుకుంటే ఇక్కడ మ్యాక్స్ లెంత్ కూడా 10 పెట్టండి. ఎందుకంటే మనకి మ్యాక్స్ ఇండియా కాబట్టి 10 ఉంటుంది. మీరు మొత్తం గ్లోబల్గా యాక్సెప్ట్ చేయాలనుకుంటే 15 పెట్టుకుంటే సరిపోతుంది. ఎందుకంటే 15 డిజిట్స్ కన్నా ఏ కంట్రీ కార్డ్ కూడా ఎక్కువ ఉండదన్నమాట. సో, కంట్రీ మొబైల్ నెంబర్ ఎక్కువ ఉండదన్నమాట. ఆ విధంగా. తర్వాత ఇప్పుడు నాకు కిందకి ఒక మెసేజ్ ఫీల్డ్ పెట్టాలన్నమాట. సో, ఇలాంటిది పెట్టాలి. సో, నేను సేమ్ ఏం చేస్తాను అంటే దీన్నే కాపీ చేసుకుంటా. దీన్నే కాపీ చేసుకొని ఈ రో అయిపోయిన తర్వాత పెడతాను అనమాట. ఈ రో అయిపోయిన తర్వాత అంటే కాలం అనమాట. సో, ఇక్కడ కామా పెట్టండి. సో, మనకి మినిమం లైన్స్ వచ్చేసి 3 పెడుతున్నాం. మినిమం 3 లైన్స్ ఉండొచ్చు. మ్యాక్స్ లైన్స్ వచ్చేసి ఎంత అని పెట్టుకోండి. నేను 100 అని పెడుతున్నా. మినిమం లెంత్ ఏమి ఉండదు. ఈ 2 తీసేయచ్చు. అండ్ ఫార్మేటర్ ఇది కూడా తీసేయచ్చు. ఇక్కడ ఎంటర్ మెసేజ్ అనమాట. సో, ఇక్కడ మనం ఎంటర్ మెసేజ్ అని ఇస్తాం. ఇక్కడ మెసేజ్ అని ఇస్తాం ఆప్షన్. సో, ఇప్పుడు నేను సేవ్ చేసేస్తే ఇక్కడ మనకు వచ్చేసింది అనమాట. సో, ఈ రెండింటి మధ్య స్పేస్ కావాలి. సో, దానికోసం నేను ఏం చేస్తాను అంటే సైజ్డ్ బాక్స్ రెండింటి మధ్య సైజ్ కావాలి. సైజ్డ్ బాక్స్ హైట్ 10 అని పెట్టా. సో, ఈ రెండింటి మధ్య హైట్ వచ్చేసింది అనమాట. సో, ఇక్కడ మీరు కావాల్సిన మెసేజ్ ఎంటర్ చేసుకోవచ్చు. సో, ఇంకా నెక్స్ట్ ఏం పెట్టాలి, నేను ఒక బటన్ పెట్టాలి. సో, బటన్ ఎలా అంటే టెక్స్ట్ ఫీల్డ్కి వచ్చేసి మళ్ళీ ఇక్కడ నాకు స్పేస్ కావాలి కాబట్టి సైజ్డ్ బాక్స్తో స్పేస్ తీసుకున్నాను. తర్వాత ఒక రైజ్డ్ బటన్ తీసుకుంటాను అనమాట. సో, ఈ రైజ్డ్ బటన్ తీసుకొని దీనికి మెసేజ్ పెడుతున్నా. ఏంటిదంటే సెండ్ మెసేజ్ అని. సెండ్ మెసేజ్ అనే టైటిల్ పెట్టాను అనమాట. సో, ఇక్కడ మనకు వచ్చేసింది అనమాట. సో, ఇప్పుడు దీన్ని కలర్ మార్చుకోవాలనుకుంటే కలర్ మార్చుకోండి. కలర్స్ డాట్ బ్లూ వాటెవర్ మీరు ఏ కలర్ కావాలనుకుంటే ఆ డిజైన్ అంతా ఇంకా మీరు ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఇక్కడ సెలెక్ట్ చేసిన కంట్రీని సేవ్ చేసుకోవాలన్నమాట. సో, దానికోసం నేను ఒక స్ట్రింగ్ వేరియబుల్ క్రియేట్ చేస్తున్నా. స్ట్రింగ్ దాని నేమ్ ఏంటంటే సెలెక్టెడ్ కంట్రీ అని పెడుతున్నా. బై డిఫాల్ట్గా నాకు ఇండియా కావాలి కాబట్టి నేను బై డిఫాల్ట్గా ఇండియా అని పెట్టేస్తాను. +91 అని పెట్టేస్తాను. మీరు డిఫాల్ట్గా ఏది కావాలనుకుంటే అది పెట్టేసుకోండి. సెలెక్ట్ స్టేట్ అండ్ ఈ స్టేట్ సెట్ చేయడానికి స్టేట్ అప్డేట్ చేయాలి కదా. సెట్ స్టేట్ సెలెక్టెడ్ కంట్రీ ఈక్వల్ టు ఐటెమ్ డాట్ డైల్ కోడ్ అనమాట. సో, మనకి సెలెక్ట్ చేసామని వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఈ రెండింటి నుంచి కూడా డేటా తీసుకోవాలి. ఈ టెక్స్ట్ ఫీల్డ్ నుంచి ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తారో. సో, దానికోసం నేను టెక్స్ట్ ఎడిట్ కంట్రోల్ తీసుకుంటున్నాను అనమాట. టెక్స్ట్ ఎడిట్ కంట్రోల్ టైటిల్ కంట్రోలర్ టెక్స్ట్ ఎడిట్ కంట్రోలర్ ఇంకొకటి టైటిల్ కాదు కదా, నెంబర్ కంట్రోలర్ అండ్ మెసేజ్ కంట్రోలర్ రెండు తీసుకున్నాను అనమాట. సో, ఆ కంట్రోలర్ని ఇక్కడ ఇచ్చేస్తా. కంట్రోలర్ నెంబర్ కంట్రోలర్
కంట్రోలర్ మెసేజ్ కంట్రోలర్ అనమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే మనం ఎంటర్ చేస్తామో డేటా అంతా ఇక్కడికి వచ్చేస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ బటన్ మీద క్లిక్ చేసినప్పుడు మనం మెసేజ్ సెండ్ చేయాలన్నమాట. సో ఇది ఇంపార్టెంట్ అనమాట. సో అది ఎలా అంటే దీని మీద చూసుకోండి, ఇక్కడ వస్తుంది ఇక్కడ అనమాట. సో ఇక్కడ నేను ఒక మెథడ్ క్రియేట్ చేస్తాను అనమాట. సో ఓకే, మెసేజ్ దాని పేరు ఏం పెట్టానంటే సెండ్ మెసేజ్ అని పెట్టాను అనమాట. సెండ్ మెసేజ్ అని పెట్టి ఒక మెథడ్ క్రియేట్ చేసాం. సో ఎప్పుడైతే బటన్ క్లిక్ చేస్తారో ఈ మెసేజ్ కాల్ అవుతుంది అనమాట. సో ఇక్కడ బటన్ ప్రెస్డ్ కాడ నేను ఈ మెసేజ్ని కాల్ చేస్తాను అనమాట, సెండ్ మెసేజ్ని. సో ఇక్కడ నేను యూఆర్ఎల్ ఫామ్ చేసుకుంటాను అనమాట. సో ఇక్కడ మనకి వాట్సాప్ ఒక ఏపీఐ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. ఏపీఐ కాదు, జస్ట్ ఒక ట్రిక్ అనమాట. సో అదేంటిదంటే ఇదనమాట. మీకు ఈ లింక్ కూడా డిస్క్రిప్షన్లో పెడితే ఇక్కడ మీరు చదువుకోవచ్చు అనమాట దీని గురించి డిస్క్రిప్షన్. ఇదనమాట. సో ఇది ఎంటైర్ థింగ్ అనమాట. సో దీన్ని యూజ్ చేసుకొని మనం పెట్టుకుంటాం. అండ్ మీరు కంట్రీ కోడ్ పెట్టుకునేటప్పుడు ఇట్లా ఏం కామాలు ఏం పెట్టొద్దు, డైరెక్ట్గా ఓన్లీ నెంబరు కంట్రీ కోడ్ ఉంటే సరిపోద్ది, ప్లస్ ఉన్నా లేకపోయినా ఏం కాదు, ఆప్షనల్ అనమాట. సో నేను జస్ట్ ఇది అనమాట ఫార్మేట్. సో నేను జస్ట్ ఇది కాపీ చేస్తున్నా, యూఆర్ఎల్ని ఇదే కాపీ చేసి నేను దీన్ని ఎడిట్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు అది ఎడిటింగ్ ఎట్లా చేయాలో చూపిస్తాను. సో ఇక్కడ నేను ఒక యూఆర్ఎల్కి అసైన్ చేస్తాను ఇది మొత్తం యూఆర్ఎల్ అని. సో యూఆర్ఎల్ అన్ని దీనికి యాడ్ చేశాను అనమాట. సో ఇప్పుడు ఎంటర్ చేసిన అది ఇప్పుడు మనకి ఎంటర్ చేసిన మొబైల్ నెంబరు మెసేజ్ తీసుకోవాలన్నమాట. సో ఇప్పుడు నేను నెంబర్ని తీసుకోవాలి. సో నెంబర్ అండ్ మెసేజ్ అనమాట. సో ఈ రెండింటిని మనం ఇక్కడ పాస్ చేస్తాం అనమాట. సో నెంబర్కి వచ్చేసి సో అది ఎలా అంటే మనకి నెంబర్ ఈక్వల్ టు నెంబర్ కంట్రోలర్ డాట్ టెక్స్ట్ అనమాట. సో మనం ఇక్కడ ఎప్పుడైతే మెసేజ్ క్లిక్ చేస్తామో మనం ఎంటర్ చేసిన నెంబర్ వచ్చేసి దీనికి అసైన్ అవుతుంది అనమాట. అదేవిధంగా మెసేజ్కి కూడా మెసేజ్ ఈక్వల్ టు మెసేజ్ కంట్రోలర్ డాట్ టెక్స్ట్ అనమాట. సో ఎంటర్ చేసిన మెసేజ్ అనేది ఇక్కడికి వస్తుంది అనమాట. సో దీన్ని మనం ఇక్కడ పాస్ చేయాలి. సో ముందు మనం మన మొబైల్ నెంబర్కి ఏంటంటే యాడ్ చేసే ముందు మన కంట్రీ కోడ్ని కూడా యాడ్ చేయాలన్నమాట. సో దీనికన్నా ముందు మనం సెలెక్టెడ్ ప్లస్ అని పెట్టి సెలెక్టెడ్ కంట్రీ అనమాట. సో మనం పిక్ చేసుకున్న ఇక్కడ మనం ఆల్రెడీ తీసుకుంటున్నాం కదా. సో ఈ సెలెక్టెడ్ కంట్రీని కూడా మనం ఇక్కడ యాడ్ చేయాలన్నమాట. సో యాడ్ చేసిన తర్వాత ఈ నెంబర్ని ఇక్కడ మనం పాస్ చేయాలి. ఈ నెంబర్ని ఈ ప్లేస్లో మనకి మనకి ఆప్షన్ ఉంది కదా $నెంబర్ అనమాట. అండ్ మెసేజ్ కూడా అంతే అనమాట. సో మెసేజ్ కన్నా ముందు ఏంటంటే మనం ఈ మెసేజ్ని మనం ఎన్కోడ్ చేయాలన్నమాట. సో మనం డైరెక్ట్గా పాస్ చేయకూడదు, ఎన్కోడ్ చేసి పాస్ చేయాలన్నమాట. అది ఎలా అంటే మనకి URI డాట్ ఎన్కోడ్ కాంపోనెంట్ అని ఒకటి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం ఈ మెసేజ్ని ఎన్కోడ్ చేయాలి, ఎందుకంటే బ్రౌజర్ అర్థం చేసుకోదు కాబట్టి. సో మనం ఇది ఖచ్చితంగా ఎన్కోడ్ చేయాలన్నమాట. ఎన్కోడ్ చేసిన తర్వాతే పాస్ చేయాలి, అదనమాట. సో అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ మనం ఎంటర్ కొట్టినా కానీ డమ్మీ దాంతో వెళ్తుంది. సో దానికన్నా ముందు మనం వ్యాలిడేషన్ చేయాలన్నమాట. సో అది వ్యాలిడేషన్ ఎలా చేయాలి అంటే ఒకవేళ ఏది యూజరు తక్కువ నెంబర్లు ఎంటర్ చేసిందంటే యూజర్కి ఒక ఎర్రర్ చూపించాలన్నమాట. సో మీరు డేటా ఎంటర్ చేయలేదు, ఎంటర్ చేయండి అని. సో దానికి ఎలా అంటే నెంబర్ కంట్రోలర్ డాట్ ఒకవేళ లెంత్ అనేది లెస్ దాన్ 10 కన్నా బిలో ఉందంటే మనకు ఒకటి యూజర్కి చూపించాలన్నమాట. సో మీరు ఎంటర్ చేసిన నెంబర్ సపోజ్ 9 డిజిట్స్ ఉంటే మనకి వర్క్ అవుతుంది కాబట్టి అలాంటి కేసులో చూపించాలన్నమాట. సో దానికోసం ఏంటంటే నేను స్నాక్ బార్ చూపిస్తాను. దాని స్నాక్ బార్ క్రియేట్ చేయడం కోసం ఒక గ్లోబల్ క్లిక్ క్రియేట్ చేసుకుంటా. ఎందుకంటే మనం ఎక్కడ కాల్ చేస్తున్నామో మనకి మన ఫ్లటర్ విడ్జెట్కి తెలియాలి కాబట్టి. సో మనం ఇది ఒకటి క్రియేట్ చేసుకోవాలన్నమాట. దీని నేమ్ ఏదో ఒకటి పెట్టుకోండి. స్కాఫోల్డ్ స్టేట్. సో ఈ గ్లోబల్ కీని మనం ఇక్కడ పాస్ చేయాలి.
ఎక్కడ మన స్కాఫోల్డ్కి కీ కాడ ఈ కీ ఇచ్చేసేయాలన్నమాట. సో ఇప్పుడు ఎప్పుడైతే యూజరు ఏం ఎంటర్ చేయకపోయినా కానీ మొబైల్ నెంబర్ లెస్ దాన్ 10 క్యారెక్టర్స్ ఎంటర్ చేసినప్పుడు మనం ఈ ఎర్రర్ చూపించాలన్నమాట. సో అది ఎలా అంటే గ్లోబల్ కీ డాట్ కరెంట్ స్టేట్ డాట్ షో స్నాక్ బార్ అనమాట. సో ఈ స్నాక్ బార్ కాడ స్నాక్ బార్ క్రియేట్ చేస్తాం. స్నాక్ బార్ కాడ స్నాక్ బార్ క్రియేట్ చేస్తాం. ఇక్కడ కంటెంట్ కాడ మనం టెక్స్ట్ వ్యూ పాస్ చేస్తాం అనమాట. టెక్స్ట్ విజెట్ అదేంటంటే ఎంటర్ మొబైల్ నెంబర్ ఎంటర్ మొబైల్ నెంబర్ అయినా వచ్చు, ఎంటర్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అయినా వచ్చు. వన్స్ తర్వాత రిటర్న్ చేస్తాం అనమాట. సో ఈ రిటర్న్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా నెక్స్ట్ స్టేట్మెంట్కి ఎగ్జిక్యూట్ కాకుండా ఎప్పుడైతే ఈ వైల్ లూప్ ఈ ఇఫ్ కండిషన్లోకి వస్తుందో అప్పుడు ఈ ఇఫ్ కండిషన్ ఆటోమేటిక్గా బ్రేక్ అయిపోద్ది అనమాట, ఫర్దర్కి వెళ్ళకుండా. సో దానివల్ల రిటర్న్ అనమాట. సో అలా కాకుండా మీరు ఈ రిటర్న్ రాయిపోతే కిందకి వచ్చేసి ఎల్స్లో రాసుకోవాల్సి వస్తుంది అనమాట. సో నాకు ఈ ఫార్మాట్ అంటే ఇష్టం, అందుకని ఈ ఫార్మాట్ పెట్టుకున్నాను. ఒకవేళ మీకు ఇలా కాకుండా నచ్చలేదంటే ఇదంతా వచ్చేసి ఎల్స్లో పెట్టేసుకొని దీన్ని మొత్తం కాపీ చేసుకొని ఎట్లయినా పెట్టుకోవచ్చు. ఇది వన్ వే అనమాట, వన్ వే వ్యాలిడేషన్. ఇలా కాకుండా అంటే ఇట్లా అనమాట, రిటర్న్ చేసేసుకుంటే మీకు ఇక్కడితో ఆగిపోయింది అనమాట, ఇంకా నెక్స్ట్ రాకుండా ఇట్లా అనమాట. సో ఇప్పుడు దీని తర్వాత మనం ఈ యూఆర్ఎల్ని మనం బ్రౌజర్లో లాంచ్ చేయాలన్నమాట. ఎందుకంటే ఇది వర్క్ అయ్యేది బ్రౌజర్కి అనమాట. సో బ్రౌజర్ రీడైరెక్ట్ అయిన తర్వాత అది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోద్ది, మనకు అంత డిఫరెన్స్ తెలియదు. సో అలా అనమాట. సో ఇప్పుడు మనకి ఫ్లటర్లో దానికి మనకు ఆప్షన్ ఏముందంటే ఫ్లటర్ యూఆర్ఎల్ లాంచర్ అని కొట్టారనుకోండి, మనకి ఫ్లటర్ టీమ్ డైరెక్ట్గా ఒకటి లాంచర్ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. వాళ్ళే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఎందుకంటే ఏదైనా మన మొబైల్ నుంచి ఏదైనా లింక్ ఓపెన్ చేయాలి ఎక్స్టర్నల్ బ్రౌజర్లో అన్నప్పుడు మనం ఈ లైబ్రరీని యూజ్ చేస్తాం, ఈ ప్యాకేజ్ని యూజ్ చేస్తాం అనమాట. జస్ట్ మీరు ఇది కాపీ చేసుకోండి. ఇది కాపీ చేసుకొని ఇది ఓపెన్ చేయండి. ఇక్కడికి వచ్చిన తర్వాత పబ్స్పెక్ వైఎంఎల్లోకి రండి, ఇక్కడ ఇక్కడ పెట్టేసేయండి. పెట్టేసి ఒకసారి సేవ్ చేయండి. సేవ్ చేసిన తర్వాత ఇది బిల్డ్ అవుతుంది. ఇది బిల్డ్ అయిన తర్వాత ఇది కొట్టండి. ఒకసారి మీకు ఈ ప్యాకేజ్ని ఎలా యూజ్ చేయాలో తెలియకపోతే ఇక్కడ మనకు ఆటోమేటిక్గా వాళ్ళు అన్నీ ఇచ్చేసారనమాట. సో లాంచ్ అనే మెథడ్ని చెక్ చేసుకోవాలి. మీరు కావాలనుకుంటే ఇదంతా చెక్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఇంక ఇదంతా కాపీ చేసుకోండి. ఇదంతా కాపీ చేసుకొని ఇక్కడికి వచ్చేయండి. ఒకవేళ మీకు ఇదంతా అవసరం లేకపోయినా డైరెక్ట్గా లాంచ్ ఈ మెథడ్ ఒక్కదాన్ని యూజ్ చేసుకొని చేసుకోవచ్చు అనమాట. ఈ ప్యాకేజ్ని ఇంపోర్ట్ చేసుకోండి. తర్వాత ఈ యూఆర్ఎల్ని మీరు పంపిస్తారు కదా, యూఆర్ఎల్ని మీరు ఈ మెథడ్ నుంచి పాస్ చేస్తారు. సో కొంచెం లెంతీ అయింది, కానీ నేను రిసీవ్ చేసుకున్న ఫీడ్బ్యాక్ ఏంటంటే అందరికీ అర్థమయ్యే వాళ్ళని నేను A to Z చెప్తున్నాను అనమాట. సో ఒకవేళ మీరు ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అయితే స్కిప్ చేసుకొని డైరెక్ట్గా చూసుకోండి. ఒకసారి నాకు కూడా కామెంట్ సెక్షన్లో చెప్పండి నేను ఎలా చెప్తున్నాను, ఇంకా ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలో. సో నేను నెక్స్ట్ వీడియోస్లో అలా చెప్తాను అనమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు మన యాప్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు నేను రియల్ డివైస్లో రన్ చేసి చూపిస్తాను. దీనికన్నా ముందు ఇక్కడ ఒకసారి రన్ చేస్తాను, రియల్ డివైస్ సెటప్ అయ్యే కన్నా ముందు. సో ఇప్పుడు నేను క్లిక్ చేస్తే ఇక్కడ నాకు కింద చూపించారు ఒక ఎర్రర్ చూపిస్తుంది, ఎంటర్ వ్యాలిడ్ మొబైల్ నెంబర్ అని. సో ఇప్పుడు నేను ఈ యాప్ని నా రియల్ డివైస్లో రన్ చేస్తాను అనమాట. సో రియల్ డివైస్లో రన్ చేస్తా. సో ఇక్కడ ఆపేసి నా రియల్ డివైస్లో రన్ చేసి చూపిస్తా అది ఎట్లా రన్ అవుతుందో. దానికన్నా ముందనమాట Chat2x వన్స్ ఓపెన్ చేస్తే మనకి ఇట్లా వస్తుంది అనమాట. సో నేను డిఫాల్ట్గా ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసినవన్నీ క్లియర్ చేసేస్తాను. మీరు ఏం చేద్దరు అంటే నాకు మెసేజ్ చేయండి మీరు వన్స్ ఈ యాప్ డెవలప్ చేసిన తర్వాత. నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతా. సో నా వీడియో చూసి మీరు ఒక యాప్ డెవలప్ చేశారంటే ఏదో మెసేజ్ చేయండి, అన్న యాప్ చేసా ఏదో ఒక మెసేజ్ ఈ యాప్ నుంచి ఫస్ట్ మెసేజ్ చేయండి. సో ఐ విల్ ఫీల్ హ్యాపీ.
సో, వన్స్ మీరు నంబరు ఎంటర్ చేసిన తర్వాత మెసేజ్ ఎంటర్ చేయండి. మెసేజ్ అనేది మనకు ఆప్షనల్ అనమాట. మీరు మెసేజ్ ఎంటర్ చేయకపోయినా మనకైతే వాట్సాప్‌లోకి వెళ్ళిపోతది. వన్స్ మీరు ఇది క్లిక్ చేసిన తర్వాత మొబైల్ నంబర్ ఒకవేళ సపోజ్ నేను 9 డిజిట్స్ యాడ్ చేశా అంటే సెండ్ మెసేజ్ అని కొడితే ఇక్కడ నాకు కింద చూపిచ్చారా ఎంటర్ వాలిడ్ మొబైల్ నంబర్ అని వస్తుంది. సో, మొబైల్ నంబర్ అయితే ఖచ్చితంగా 10 డిజిట్స్ ఉండాలన్నమాట. 10 కన్నా ఎక్కువ ఉన్నా తీసుకోకూడదు. ఎందుకంటే వేరే కంట్రీస్‌కి యాక్సెప్ట్ చేస్తది. వన్స్ మీరు అది చేసిన తర్వాత క్లిక్ ఆన్ ద సెండ్ మెసేజ్. వన్స్ అది క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్‌గా ఇక్కడికొచ్చేస్తది. మీరు ఎంటర్ కొట్టేస్తే మెసేజ్ వెళ్ళిపోతదనమాట. సో, ఈ విధంగా మనం యాప్‌ని డెవలప్ చేయొచ్చనమాట. ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ యాప్ అనమాట. ఫుల్ ఫ్లెడ్జ్డ్ ఫంక్షనల్ యాప్ అనమాట. సో, దీనికి దీన్ని ప్లే స్టోర్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలో చెప్తా. దానికన్నా ప్లే స్టోర్‌లో కొన్ని అప్‌లోడ్ చేసే ముందు మనం దీనికి కొన్ని ప్యాకేజ్ నేమ్ చేంజ్ చేయాలి, ఐకాన్ చేంజ్ చేయాలి, యాప్ నేమ్ చేంజ్ చేయాలి. అయి ఎలా చేయాలో నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా. దాని తర్వాత ప్లే స్టోర్‌లో ఎలా అప్‌లోడ్ చేయాలో, లైవ్‌కి ఎలా ఎళ్ళాలో చెప్తా. థాంక్ యూ. హ్యాపీ కోడింగ్.